ప్రభాస్ ది రాజాసాబ్ సంక్రాంతికి ఒక సినిమా వస్తోంది. ఆ తర్వాత లైన్లో మరొక మూవీ సిద్ధమైంది. అయితే ఇంకా ఈ రెండు సినిమాల ఓటీటీ డీల్పై ఎలాంటి అప్డేట్లు లేదు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్ పైకి వెళ్ళని ఆ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయింది. ఆ కాంబోపై అంచనాలు ఎలా ఉన్నాయో ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏంటా సినిమా, ఓటీటీ డీల్ ఎంతకి ఫైనల్ అయింది, ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. పాన్ ఇండియా హీరో ప్రభాస్తో సందీప్ వంగ తెరకెక్కిస్తున్న సినిమా స్పిరిట్. బాహుబలితో భారీ మార్కెట్ ఏర్పరచుకున్న ప్రభాస్ ఆ తర్వాత ఆ క్రేజ్ను మరింత పెంచుకుంటూ వెళ్ళాడు. ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ప్రస్తుతం వరుస మూవీస్లో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్. ముందుగా సంక్రాంతి కానుకగా రాజాసాబ్ వస్తోంది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది. ఆ తర్వాత లైన్లో ఉంది హను రాఘవపూడి ఫౌజీ. సీతారామంతో హిట్ కొట్టిన దర్శకుడు కావడంతో హను రాఘవపూడి మూవీ పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకా కల్కి 2, సలార్ 2 లైన్లో ఉన్నాయి. ఈ రెండు సీక్వెల్స్ కన్నా ముందు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి భారీ బ్లాక్ బస్టర్లు అందుకున్న సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ అనగానే అంచనాలు అంబరాన్ని అంటాయి. ఈ మధ్య పూజతో ప్రారంభమైంది మూవీ. ఇంకా కొబ్బరికాయ కొట్టారో లేదో అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయింది. స్పిరిట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 160 కోట్ల రూపాయలకి తీసుకుందట. ఈ వార్త ఇండస్ట్రీలో షాక్ గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి రాజాసాబ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. హను రాఘవపూడి ఫౌజీ కూడా సమ్మర్లో వచ్చేస్తుందనే టాక్ ఉంది. ఈ రెండిటి ఓటీటీ డీల్ ఇంకా కుదరలేదు. అప్పుడే స్పిరిట్ ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోవటం ఆశ్చర్యమే అంటున్నారు. ప్రభాస్ సందీప్ వంగ కాంబినేషన్, ప్రభాస్ బ్యాన్ వాల్యూ ఏ రేంజ్లో ఉందో ఈ డీల్ చెప్తోంది. ఇప్పటికే స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రభాస్ లుక్ రివీల్ అవ్వకుండా జాగ్రత్తలు పడ్డారు సందీప్. అందుకే 6 నెలల పాటు బయట కనిపించొద్దని చెప్పేశారట. డార్లింగ్ కూడా సరే అన్నాడట. ఇంటెన్స్ కాప్ డ్రామాలో ప్రభాస్ సీరియస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు. బాల్యంలో తల్లిదండ్రులను కోల్పోవటం, చెల్లెలు మాఫియా గ్యాంగ్ చేతిలో హత్యకు గురికావటం, ఈ ఘటనల తర్వాత పోలీస్గా మారి ఎంట్రీ ఇచ్చే అర్జున్ పాత్రలో కనిపిస్తున్నాడు ప్రభాస్. 2026 మే 14 రిలీజ్ అవుతుందని టాక్. మొత్తానికి షూటింగ్ మొదలవకుండానే ఓటీటీ క్లోజ్ అంటే ఇది ప్రభాస్ కెరియర్లో మరొక ల్యాండ్ మార్క్ మూవీ కాబోతుందని తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.